హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఈ రోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా క్లాస్ 15లో మనము గ్రహాలు సౌర కుటుంబం గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవైతే ఇస్తున్నారో అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. అండ్ అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఈ రోజు వచ్చేసరికి గ్రహాలు సౌర కుటుంబం ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ ఇవి మాత్రమే కాకుండా విద్యా దృక్పథాలకి సంబంధించి కూడా క్లాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. కరెంట్ అఫైర్స్కి జీకేకి సంబంధించి క్లాస్ 15లో భాగంగా ఇది చెప్పుకుంటున్నాం, అంటే 14 క్లాసెస్ కంప్లీట్ అయిపోయి. అండ్ ప్రతిరోజు నేను ఏం చేస్తున్నాను, జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి వాటికి కూడా మోడల్ పేపర్స్ చొప్పున మీకు ప్రతి దాని గురించి కూడా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను మీకు మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాను, అవి కూడా చూస్తూ ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రహాలు ప్లానెట్స్ అండి, తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండే ఖగోళ వస్తువులను ఏమంటారు? గ్రహాలు అంటారు. తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉండే ఖగోళ వస్తువులను గ్రహాలు అంటారండి. అలాగే సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అంటే 8 గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉన్నాయి. ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ 8 గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉన్నాయి. ఈ గ్రహాల చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు అంటారు. ఓకేనా? అలాగే ఏవేవి ఆ గ్రహాలు అంటే బుధుడు మెర్క్యూరీ, శుక్రుడు వెనస్, భూమి ఎర్త్, అంగారకుడు మార్స్, బృహస్పతి జూపిటర్, శని సాచురన్, వరుణుస్, ఇంద్రుడు నెప్ట్యూన్ అండి. 1 2 3 4 5 6 7 8 8 గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. నెప్ట్యూన్, ప్లూటో అనేవి మనకి ఇంకా దీంట్లోకి అయితే రావట్లేదు. సో అవి కొంచెం చూసుకోండి. అలాగనైతే 10 లేదు అంటే ఆప్షన్స్లో 8 ఇస్తే 8, 10 ఇస్తే అప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలు ఏంటేంటి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. చూసుకోండి, బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలండి. అలాగే పరిమాణంలో పెద్ద గ్రహాలు ఏవి అంటే బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు, భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు. చూసుకోండి, పరిమాణంలో పెద్ద గ్రహాలు బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు, భూమి, శుక్రుడు, అంగారకుడు, బుధుడు అండి. దగ్గరగా ఉన్నవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు. ఓకేనా? తర్వాత ఉష్ణోగ్రత ఎక్కువగా కలిగిన గ్రహం ఏది అంటే శుక్రుడు. ఉష్ణోగ్రత ఎక్కువగా కలిగిన గ్రహం ఏది అంటే శుక్రుడు అండి. సో మనకి ఉష్ణోగ్రతలో చూసుకుంటే ఉష్ణోగ్రత ఎక్కువగా కలిగిన గ్రహం ఏది అంటే శుక్రుడు అండి. అలాగే ఉష్ణోగ్రత తక్కువగా కలిగిన గ్రహం ఏది అంటే ఇంద్రుడు అండి. ఉష్ణోగ్రత ఎక్కువగా కలిగిన గ్రహం శుక్రుడు, ఉష్ణోగ్రత తక్కువగా కలిగిన గ్రహం ఇంద్రుడు. తర్వాత మనం చూసుకుంటే సాంద్రత డెన్సిటీ అండి. సాంద్రత ఎక్కువ కలిగిన గ్రహం ఏది అంటే భూమి, సాంద్రత తక్కువ కలిగిన గ్రహం శని. భూమి సాంద్రత తక్కువ కలిగిన గ్రహం ఏది అంటే శని అండి. అలాగే ఆత్మభ్రమణం రొటేషన్ అంటే అత్యల్ప ఆత్మభ్రమణ కాలం గల గ్రహం బృహస్పతి అండి, 9 గంటలు. చూసుకోండి, అత్యల్ప ఆత్మభ్రమణ కాలం గల గ్రహం బృహస్పతి 9 గంటలు. అత్యధిక ఆత్మభ్రమణ కాలం గల గ్రహం శుక్రుడు 243 రోజులు. చూసుకోండి, ఇక్కడ అవర్సు రోజులు 243 రోజులు అత్యధిక ఆత్మభ్రమణం కలిగినటువంటి గ్రహం అండి. అంటే తన చుట్టూ తాను తిరిగే వాటిని ఆత్మభ్రమణం అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరిగేవి. అత్యల్ప పరిభ్రమణం కలిగిన గ్రహం బుధుడు 88 రోజులు. సూర్యుని చుట్టూ అత్యల్పంగా తిరిగేది బుధుడు 88 రోజులు అండి. తర్వాత అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహము వరుణుడు 165 రోజులు. అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం వరుణుడు 165 రోజులండి. తర్వాత ఉపగ్రహాలు అండి, శాటిలైట్స్. ఉపగ్రహాలు ఎక్కువ కలిగిన గ్రహం బృహస్పతి. చూసుకోండి, ఉపగ్రహాలు ఎక్కువగా కలిగిన గ్రహం బృహస్పతి, ఉపగ్రహాలు తక్కువ కలిగిన గ్రహం భూమి.
ఉపగ్రహాలు తక్కువ కలిగిన గ్రహం భూమి, ఒకటే ఉంది చంద్రుడు. అలాగే ఉపగ్రహాలు ఎక్కువ కలిగిన గ్రహం బృహస్పతి అండి. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. చూసుకోండి, ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అంటే బుధుడు, శుక్రుడు. నెక్స్ట్, అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే బృహస్పతి. అతిపెద్ద ఉపగ్రహం బృహస్పతి. అతి చిన్న ఉపగ్రహం అంగారకుడు. అతి చిన్న ఉపగ్రహం అంగారకుడు. తర్వాత ఎల్లో ప్లానెట్ అని దేన్ని అంటారు అంటే వేనస్ని అంటారు. గ్రీన్ ప్లానెట్ అని దేన్ని అంటారు అంటే వరణూస్ని అంటారు. బ్లూ ప్లానెట్ అని దేన్ని అంటారు అంటే ఎర్త్ అని అంటారు. రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటారు అంటే మార్స్ అంటారండి. చూసుకోండి, ఎల్లో ప్లానెట్ వేనస్, గ్రీన్ ప్లానెట్ వరణూస్, బ్లూ ప్లానెట్ ఎర్త్, రెడ్ ప్లానెట్ మార్స్ అండి. ఓకేనా. సో నెక్స్ట్, ఇక్కడ మనకి ప్లానెట్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అంటే సూర్యునికి ఎన్ని కిలోమీటర్ల దూరము, అలాగే టైం రెవల్యూషన్ ఎన్ని రోజులు, అలాగే డైనమీటర్ అండ్ ఈక్వియేటర్ అంటే కిలోమీటర్స్లో, అలాగే టైం ఫర్ రొటేషన్ ఎర్త్ యూనిట్స్ టైం ఫర్ రొటేషన్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో మెర్కరీ వచ్చేసరికి ఇక్కడ కిలోమీటర్స్ 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 88 రోజులు అయితే దాని యొక్క పరిభ్రమణానికి పడుతుంది, టైం పడుతుంది. అలాగే 4878 ఈక్వేటర్ కిలోమీటర్స్ అండి. టైం రొటేషన్ ఎర్త్ 59 days. ఓకేనా, ఎర్త్ యూనిట్స్లో. యాక్చువల్లీ ఇలా నేను ఇది చెప్తుంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ నేను చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను. సో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఇది కొంచెం పెద్దగా చేస్తాను, మీరే చక్కగా చూసుకోండి దీన్ని. ఇప్పుడు ఒకసారి మీరు వీడియోని పాస్లో పెట్టుకొని చక్కగా ఇది ఒకసారి చూసుకొని, క్లారిటీ లేకపోతే వీడియో క్వాలిటీ కొంచెం పెంచుకోండి. మీకు ఇది ఏదైతే ఇమేజ్ క్లారిటీ లేకపోతే వీడియో క్వాలిటీ పెంచుకొని ఒక్కసారి మీరు అలా చూసేయండి. అండ్ ఫస్ట్ నుంచి మరొకసారి వీడియో అనేది వినేయండి. ఈ టాపిక్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏ వీడియోనైనా సరే వెంటనే 2 times వినేసారనుకోండి, మీకు అలా మైండ్లో అయితే ఉండిపోతుంది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిదీ బట్టి పట్టలేము అండ్ మైండ్లో ఉంచుకోలేము కూడా. సో ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి మైండ్లో అయితే ఫిక్స్ అవుతూ ఉంటాయి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలైనా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఈ క్లాస్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.